నా పేరు విశ్వనాథ్, నాది మహబూబ్నగర్. యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు నేను నార్మల్ ట్యాబ్లెట్స్ వాడాను. దానివల్ల కొంచెం కెమికల్ రియాక్షన్ అయింది. రియాక్షన్ కావడం వల్ల వెంటనే నేను ఇక్కడ యశోదా హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయ్యాను. ఇన్ఫెక్షన్ రావడం తర్వాత అమిత్ సార్ నన్ను మంచిగా చూసి క్యూర్ చేసిండు. తర్వాత మేడం నర్సెస్ కానీ ఉషా మేడం అందరూ నన్ను మంచిగా ట్రీట్ చేసి నాకు క్యూర్ చేశారు. లాస్ట్ మంత్ 15th నేను అక్కడ ట్యాబ్లెట్స్ మింగాను. దాని తర్వాత కొంచెం హెల్తీగానే ఉండే, కానీ తర్వాత రియాక్షన్ అయింది. ఇక్కడ 28కి నేను అడ్మిట్ అయినప్పటి నుంచి నన్ను ప్రతి ఒక్కరికి చాలా కేర్గా చూసుకొని చాలా హెల్తీగా నన్ను రెడీ చేసి ఈరోజు నన్ను డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సార్. అమిత్ సార్కి సంబంధించి నన్ను చూసుకున్నటువంటి నర్సెస్ కానీ ఉషా మేడంకి కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hello friends, I am Dr. Amit Sarda, physician, Yashoda Hospitals, Malakpet. This is a case of Stevens-Johnson syndrome with toxic epidermal necrolysis involving over 50% of body surface area. The patient had consumed a cocktail of oral and IV antibiotics for fever, after which he started developing maculopapular rash all over the body with oral mucosal involvement. The patient, named Vishwanath Reddy, 29-year-old male, referred from Mahabubnagar, where he received treatment for over a week's time. The patient was in septic shock, required inotropes and was on ventilatory support for over a week's time. He was treated by a team of physician, critical care consultants, dermatologists and plastic surgeon. The patient was discharged after over 3 weeks of hospital stay in a stable condition. Thank you.